శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కుమార్ గారు. విశాల్ది ఏంటండి హైకోర్టు తీర్పు? అసలు మామూలు జనాలందు సినిమా వాళ్ళు వేరయ్యా అన్నట్లు అసలు ఈ సినిమా వాళ్ళ చుట్టూనే ఎందుకు వివాదాలు ఉంటాయో అర్థం కాదండి ఎంత ఆలోచించినా. ఇప్పుడు ఆ ప్రొడక్షన్తో లింక్ ఉంది ఆయనకి, లైకా ప్రొడక్షన్స్ తోటి లింక్ ఉంది. వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు ఈయన. వాళ్ళతోటి ఒక సినిమా తీసేటప్పుడు పాత రోజుల్లో అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న డబ్బులు ఏం చేశాడో మనకు తెలీదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అప్పు తీరిస్తే చాలు, అంతేగా మరి, ఇదే కదా. అయితే అప్పుడు ఏం రాసిచ్చాడంటే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీ పెద్ద వైకుంఠపాళి, ఎప్పుడు నిచ్చినెక్కుతామో తెలీదు, ఎప్పుడు పాంబింగ్ వేసిద్దో తెలీదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అప్పు తీసుకునేవాడు నేను చాలా తెలివైనవాడిని అనుకుంటాడు, అప్పు ఇచ్చేవాడు అంతకంటే ఎక్కువ తెలివైనవాడు. ఆ తెలివైనవాడు ఏం చేస్తాడంటే ఈయన రకరకాలుగా ఇరికించుకుంటాడు. ఈడ అప్పు తీసుకునే సంబరంలోనో లేకపోతే అవసరంలోనో ఏమీ చూసుకోకుండా అంటే దూరం ఆలోచన చేయకోకుండా ఆయన తీర్చేయగలను కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఈ అప్పు తీర్చే వరకు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఈయన ఏం చెప్పారంటే, నేను ఏ సినిమా నిర్మించినా మీకు అప్పు తీర్చే వరకు మీకే అమ్మాలి ఆ హక్కులు అని చెప్పి రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఈయన అప్పు ఎంత చెల్లించాడో తెలియదు, కానీ ఫైనల్గా ఈయన ఒక సినిమా తీసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. వేరే వాళ్ళకి అమ్మేసుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టులో కేసేశారు. కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే 30% వడ్డీతోటి వాళ్ళకి అప్పు కట్టేసేయమని చెప్పారు. కట్టేయమని చెప్తే కట్టకుండా కోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే ఒక 15 కోట్లు అర్జెంటుగా డిపాజిట్ చెయ్యండి. అయినా డిపాజిట్ చేయకోకుండా కాలం వెళ్ళదీస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యకాలంలో కాస్త ఆయనకి ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఒక గొప్ప విజయం వచ్చిన సినిమా కూడా ఈ మధ్యకాలంలో లేదు. మొన్న సినిమా ఫంక్షన్లో కూడా సడన్గా పడిపోవటం. ఈ పడిపోవటాన్ని కొంతమంది కావాలని చేశాడని అన్నారు, రకరకాలుగా చెప్పారు. కానీ ఏది ఏమైనా ఆయన ఒక నరాలకు సంబంధించిన ఇబ్బందితోటి బాధపడుతున్నారనేది వాస్తవం. అది కూడా ఎందుకు వచ్చిందంటే, బాలా డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది, పేరు నాకు గుర్తులేదు, కానీ మెల్లకన్నుతోటి నటించాలి. దాన్ని ప్రాక్టీస్ చేసే క్రమంలో అది నిజంగా చేసి ఉండాల్సింది కాదు. ఆ సినిమా అంటే ఆ సినిమా చేయొచ్చు, కానీ ఆ రకమైన యాక్షన్ చేసి ఉండాల్సింది కాదు. కళ్ళని దగ్గరకు తీసుకురావటం. అది ఏమవుతుంది అంటే, కళ్ళు అనేవి చాలా సున్నితమైనవి. ఈ కళ్ళు మన కళ్ళు అంటే కళ్ళే అన్నట్టు ఉండవు, ఎన్నో నరాలతోటి అనుసంధానం అయ్యి ఉంటాయి. దీంతో అతను అలా పనిగట్టుకుని ఏమంటాము స్వభావ సిద్ధానికి విరుద్ధంగా వాటిని కనుగుడ్లని మార్చేసరికి అతనికి కొంచెం నరాలకు సంబంధించిన ఇబ్బంది అయితే వచ్చి ఆ తర్వాత నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న అది సినిమా చూస్తున్నప్పుడే అనిపించింది నాకు ఎందుకో. ఏంటి అంటే, మనము ఇప్పుడు కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు కుడి చేతి వాటమే చెయ్యాలి, ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు ఎడం చేతి వాటమే చెయ్యాలి. కానీ తల్లిదండ్రులు పొరపాటున ఏం చేస్తారంటే, ఎడం చేతి వాటం అంటే తప్పు పడతారని చెప్పి ఆడపిల్లలను మరీ ఇబ్బంది పెడతారు. మీకు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత పనులు చేసేటప్పుడు ఎడం చేతితో పని చేస్తే ఒప్పుకోరు, కుడి చేతికి మారండి అని. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మెదడులో ఆ విధంగా డిసైడ్ అయిపోయి ఉంటుంది, అది ఎడం చేతి వాటమా కుడి చేతి వాటమా అనేది. ఆ స్వభావ సహజ సిద్ధానికి విరుద్ధంగా మనం వెళితే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అనమాట. అలా చేయడం తప్పు అని నేను అనుకున్నా. కరెక్ట్గా అతనికి నరాలకు సంబంధించిన సమస్య వచ్చింది, ఇబ్బంది పడ్డాడు, ఇబ్బందులోంచి బయటకు వచ్చాడు. ఏవైనా కోర్టులకి ఇవన్నీ ఎక్స్క్యూజులు కాదు. కోర్టు ఇప్పుడు నువ్వు ఒక అగ్రిమెంట్ ఇచ్చావు అంటే అగ్రిమెంట్కి బద్దుడిపై ఉండాల్సిందే. ఉండకపోతే రెండో వాళ్ళు వాళ్ళ ఆయుధాలు వాళ్ళు బయటికి తీస్తారు. ఇప్పుడు యాతావత చూస్తే ఏమొస్తుందంటే, ఇదే ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా వాళ్ళే, ఈయన సినిమా వాడే.
వీళ్ళ నాన్న పెద్ద సినిమా ప్రొడక్షన్ చేసిన ఆయన, వీళ్ళ బ్రదరు యాక్టరు, బ్రదరు వైఫ్ యాక్టరు. అసలు సినిమా ఇది వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం ఒక రకంగా. ఎన్నో సంవత్సరాలు, ఇది 2వ తరం. మరి వీళ్ళు మరి ఆ ఎథిక్స్కి కట్టుబడకుండా ఉండటం, ఇవాళ కోర్టు చేత చివాట్లు తినటము అనేది చాలా కేసులు కూడా జనరల్గా కూడా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా కేసులు కోర్టులో పెండింగ్లో ఉంటాయి. కొంతమంది కోర్టు పక్షుల కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఛాంబర్ అయిపోయాక కోర్టుకి అసలు ఇప్పుడు పోనీ డబ్బులు లేక ఇవ్వలేదా అంటే అది వేరే విషయం. కొంతమంది డబ్బులున్నా ఇవ్వరు, వాళ్ళకి అదొక వినోదం అనమాట. ఇరుక్కున్నారు కదా ఇక్కిలిచ్చి సస్తారా అన్నట్లు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు హీరో కదా విషయాలు, ఒక హీరోని ఎలా చేశాడు అంటే, ఇప్పుడు హీరోని అనుకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో. ప్రేక్షకులు ఇప్పుడు వాళ్ళు ఏ ఫ్యాషన్ డ్రెస్ వేస్తే ఆ ఫ్యాషన్ డ్రెస్ వేసే వాళ్ళు ఉంటారు. క్రాఫ్లు సినిమా హీరోలు క్రాఫ్ ఎట్లుందో చూసి అట్లా క్రాఫ్ కొట్టించుకుంటారు. పలానా హీరో స్టైల్ క్రాఫ్ కావాలని అడిగి కొట్టించుకుంటారు. కొంతమంది అసలు నడక కూడా హీరో నడిచినట్టు నడుస్తారు. అంటే ఇంత జనాలు ఇలా ఉంటారు అన్నప్పుడు మనము కొంచెం చట్టాలకి వాటికి వ్యతిరేకంగా వెళ్లకుండా, చట్టం దాకా వెళ్ళకపోయినా న్యాయం అన్యాయం నీ చేత్తో నువ్వే కదా సంతకం పెట్టావు అనే ఒక ఉద్దేశం అయితే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. పైగా ఈయన ఏం చేశాడంటే, ఈయన ఆస్తుల చిట్టా కోర్టుకి ఇచ్చాడు, కోర్టుకు సమర్పించాడు. దాంట్లో ఏవో కార్లు, ఏవో బైకులు, వాటిని ఏం చేసుకుంటారు మరి, అవి ఇచ్చేసేసి అవి జప్తు అవుతాయి. వాటితో అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు తీసుకుందే 21 చిల్లర కోట్లు తీసుకున్నావు. మరి ఆ ప్రకారంగా వడ్డీ వేసుకుంటే బోల్డ్ అవుద్ది, కోర్టు చెప్పిన వడ్డీ ప్రకారం. ఇవన్నీ కోర్టులో సెటిల్ అయ్యే విషయాలు కాదండి, ఇల్లు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ అయ్యే విషయాలు ఇవన్నీ. కాకపోతే అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్లు ఎందుకు అవ్వవు అంటే, ముందే కోర్టు చెప్పిన తర్వాత కనీసం ఆ కోర్టు చెప్పిన దాంట్లో ఎంతో కొంత అయినా వస్తాయి కదా అని. మామూలుగా అయితే పాత రోజుల్లో అయితే దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు ఇట్లాంటి సెటిల్మెంట్లు చేయడానికి. ఇప్పుడు ఎవడి మాట వినట్లేదు. అందుకని కౌన్సిల్స్ మాట కూడా ఎవరు వినట్లే. ఇదివరకు వినేవాళ్ళు. నిజంగా ఆయన దాసరి గారు ఎంత ఓపిక, అసలు రాత్రి 2 దాకా 3 దాకా పంచాయతీలు చేసేవాడు. గొప్ప విషయం నిజంగా, చాలా గొప్ప విషయం. అంతమంది నుంచోబెట్టి మాట వినిపించేవాడంటే, పైగా ఇరు పార్టీలు వినటం గొప్ప విషయం. అది గొప్ప విషయం. ఆమె కూడా బాగా వినిపించేదంట. అసలు ఈయన గురించి చెప్పుకుంటాం కానీ, అసలు పద్మ గారు కార్మికుల ఆటో రిక్షా యూనియన్లు, అలాగే పరిశ్రమలో యూనియన్లు అన్నీ, అసలు ఆవిడ మామూలు వ్యక్తి కాదంటారు. అసలు పైకి కనిపించేది దాసరి కానీ కనిపించని వ్యక్తి ఆమె అని చెప్పుకుంటారు. అట్లా మరి అసలు ఇవాళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ విశాల్ కదా సుఖాంతం అవ్వాలి. పైగా పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు, పైగా ఆరోగ్యం బాగలేదు, కాస్త మనశ్శాంతిగా ఉండాలని కోరుకుందాం.